ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. ఫ్రెండ్స్, ది వరల్డ్ ఫేమస్ పర్ఫ్యూమ్ ఇస్ మనీ. ఎస్, ప్రపంచంలో అన్నిటికైనా గొప్ప సువాసన గల డబ్బు. ఎప్పుడు డబ్బును నమ్ముకోండి, అది మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఏదైనా చేస్తుంది, ఏదైనా ఇస్తుంది. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. నేను ఈ మధ్య కాలంలో చాలా కామెంట్స్ చూశాను మనీ వీడియోస్ కింద, అంటే మనం చేసినటువంటి మనీ మంత్ర వీడియోస్ కింద. ఒక్కొక్కళ్ళు గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటే, అంటే కస్టమర్స్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. నేను ఈ పొజిషన్లో ఉన్నందుకు వాళ్ళని ఎంతలా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఈ స్థాయిలో వెళ్తున్నందుకు ప్రతి ఒక్క కస్టమర్కి థ్యాంక్స్ అనే. కొంతమంది అయితే ఫ్యామిలీలో ఉన్నటువంటి పర్సన్స్కి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోరు, కానీ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. అండ్ వీడియోస్ చేసినందుకు మీకు నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. అండ్ వీడియోల్ని ఎంకరేజ్ చేసి లైక్లు కొట్టిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. థ్యాంక్స్ టు యూనివర్స్ అంటున్నారు. అండ్ మేము ఇలా ఫ్యామిలీని చూసుకుంటున్నాం అంటున్నారు. అహం పోయి చాలామంది సాఫ్ట్నెస్ అనేది వచ్చేసింది, ప్రేమతత్వం అనేది వచ్చేసింది. అవునవును, ఒక బాధ్యత, డబ్బు, సంపాదన, ఐశ్వర్యం, అటువంటి విషయాలు. నా దగ్గరికి మొన్న ఒక లేడీ వచ్చిందండి. ఆమె గారు అంటున్నారు, అసలు మీరు ఎవరిని మార్చారు అని అడిగింది. నేను ఎవరిని మార్చడం, నేను అట్లాంటిది ఏం చేయలేదే అన్నాను. అది కాదండి, ఇంతకుముందు నేను ఎన్నోసార్లు ఆటో ఎక్కాను, వాళ్ళు మామూలుగా కాకుండా ఏదో క్యాజువల్గా మాట్లాడేది. ఈరోజు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే క్యాబ్ వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, డబ్బులు కానీ థ్యాంక్ యూ మేడం అని కానీ, కూర్చోగానే థ్యాంక్ యూ మేడం అని కానీ, ఇలా ప్రతి దగ్గర వాళ్ళు ఎంత మర్యాద మాట్లాడుతున్నారు. ఏంటయ్యా మీరంతా మారిపోయారా, ఎట్లా ఇలా ఉన్నారంటే వాళ్ళు అన్నారు, మేడం మీరు అనంతకృష్ణ స్వామి గారు వీడియోలు చూసారా. ఆమె ఎంత ఫీల్ అయిపోయిందంటే నిజంగా ఒక 2-3 సార్లు ఆమెకి అట్లాంటి ఇన్సిడెంట్ జరిగినాయి, అంటే ఆ విషయాలు జరిగినాయి. ఆమె అంత హ్యాపీగా చెప్తుంది. అదే ఒక ఆటో బాయ్ ఏంటి ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు అని ఆమె అప్రిషియేట్ చేస్తూ నాకు చెప్పింది. కాబట్టి చాలామంది జీవితాల్లో చాలా మార్పులు వచ్చినాయి. అది చాలా సంతోషంగా ఉంది. మీరు అన్నట్టు ఇంకా రావాలి. ఎందుకంటే ముందు డబ్బు రావాలి, డబ్బు, సంపద, ఐశ్వర్యం మనకు రావాలి అనుకున్నప్పుడు మనకు ముఖ్యంగా సంస్కారం అనేది అలవాడాలి. అవును అవును. దాంతోపాటు ఏంటంటే అంటే ఒక విధేయత అనేది అలవాటు పడాలి. అవును, అప్పుడే అన్నీ వస్తాయి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మనం ఏమేమైతే వదిలిపెడితే ఏమొస్తాయి అనేది. మన ఈర్ష్యాస్య ద్వేషాలు ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడు ఇవన్నీ వస్తాయి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చాలామంది లోపల మార్పు వచ్చింది. మీరు అంటే ఇళ్లలో కూడా ఆ పిల్లలు దేవుడు ఇస్తాడా మనకి, యూనివర్స్ ఇస్తుంది అని చెప్పేసి ఏదో సందర్భంలో మాట్లాడుకోవడం. నాకు యూనివర్స్కి నేను ఈరోజు థ్యాంక్ చెప్పాను మమ్మీ, అందుకే మీరు ఇవాళ నాకు డబ్బులు ఇచ్చారు. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తున్నారు. బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మనీ మంత్ర వీడియోస్ని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. సార్ దీని గురించి చెప్పుకుందాం మనం. మన సబ్జెక్ట్లో జాలీకరణ దయలేవని మనం అనుకున్నాం. అవును. మరి జాలీకరణ దయలేనప్పుడు మీరు అనుకున్నది ఎలా సాధిస్తారు? అది కూడా పాయింటే కదా. జాలీకరణ దయలేనప్పుడు మీరు అనుకున్నది ఎలా సాధిస్తారు? ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక వ్యక్తి మీద మనం జాలి పడతాం. ఆ జాలి పడడం అనేది ఎంతవరకు, అది ముందు మనకు తెలిసి ఉండాలి. అవును, అది జాలి పడడం అనేది ఎంతవరకు అని మనకు తెలిసి ఉండాలి. కరుణ చూపిస్తాం, అది ఎంతవరకు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. జాలీకరణ దయ కూడా ఎంతవరకు అనేది మనకు తెలుసున్నాను. ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయంటే కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి. జాలీకరణ దయ అనేటివి మనకి కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు వ్యక్తి ఉన్నాడు, అనుకోకుండా మీ కళ్ళ ముందు యాక్సిడెంట్ అయింది, ఏమంటే తీసుకొస్తారు, నీళ్ళు ఇస్తారు, కూర్చోబెడతారు. ఓకే, అది 1 గంట వరకు అలాగే ఉంటుంది. అవును. ఆ తర్వాత ఆ వ్యక్తిని ఏం చేయాలి మీకు అర్థం కాదు. అవునా కదా? అవును. అప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయాలి, ఏంటి, ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కూడా ఎవరు లేరు, మీకు వేరే పనులు ఉన్నాయి. ఇప్పుడు మీరు హాస్పిటల్ తీసుకొని వెళ్ళి అతని చుట్టూ తిరుగుతూ ఉంటారా? ఉండలేరు. దెబ్బ తాకింది, ఆ టైంలో ఉన్న యొక్క జాలి ఏదైతుందో, లేకపోతే కరుణ ఏదైతుందో ఇవన్నీ కూడా కొంతవరకు పనిచేస్తాయి. అప్పుడు మీ దగ్గరికి మీ మిత్రుడే వచ్చాడు, లేదంటే మీ తమ్ముడే వచ్చాడు, లేదా మీ రిలేటివ్ ఎవరైనా వచ్చారు, చాలా లాస్ అయిపోయినారు వాళ్ళు. లాస్ అయిపోయిన తర్వాత మీ మీద కాన్ఫిడెన్స్తో వచ్చుకొని డబ్బులు అడిగారు. ఓకే, మీరేం చేస్తారు? అంతకుముందు బాగా బతికినవాడు కదా, మనవాడే కదా అని జాలితో మీరు డబ్బులు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. ఆయన చెప్తాడు ఈ టైం వరకు ఇస్తాను.
ఆ టైం వరకు ఆయనకు సర్దుబాటు కాకపోవచ్చు. తర్వాత ఏమవుతుందంటే మెల్లే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. మరి మీరు అప్పుడు సానుభూతి చూపించారు, ఆ సానుభూతి ఇప్పుడు ఎందుకు లేదు ఆలోచించండి. ఇంకా అతను కోలుకోలేదు, కానీ ఇస్తానన్న టైం అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఆ సానుభూతి ఇప్పుడు లేదు మళ్ళీ. ఓకేనా? ఓకే. ఇప్పుడు అక్కడ అతని విషయంలో అలాగే జరిగింది, ఇతని విషయంలో అలాగే జరిగింది. ఇలా మీరు ఏది తీసుకున్నా సరే ఇవన్నీ కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి. అవును. మరి మీకు ఎప్పటికీ పనిచేయాలి, ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉండాలి. అది ఉన్నప్పుడే మీరు ఏదైనా సాధిస్తారు. అవును. అది జాలీకరణదే కాకుండా దాన్ని ప్రేమగా మార్చుకోండి. ప్రేమతత్వాన్ని అలవరుచుకోండి. మీరు ఎంత వీలైతే ప్రేమతత్వాన్ని అలవరుచుకోండి. ఇప్పుడు మదర్ తెరీసా ఉన్నారు మనకి. జాలీకరణ దయ చూపించలేదు ఆమె. ప్రేమ జాలీకరణ దయలో నువ్వు సేవ చేయలేవు, కొంతవరకు మాత్రమే చేస్తావు. అప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, ఒక డాక్టరు నర్సు చేసినటువంటి సేవలు మనం చేయగలుగుతామా? లేదు. ఒక వ్యక్తికి ఒక పుండు అయింది, ఒక కుళ్ళిపోయింది, దాన్ని మనం డ్రై చేసి చేయలేము. మనం డ్రెస్సింగ్ అవన్నీ మనం అంతా చేయలేము, వాళ్ళు చేయగలరు. ఆ తత్వాన్ని అలవాటు చేసింది మదర్ తెరీసా. హాస్పిటల్లో మనకి నర్సులు పుట్టుకొచ్చింది ఆమెతోనే. అది జాలీకరణ దయ కాదండి, అది ప్రేమతత్వం. ప్రేమతత్వంలో అసహ్యం అనేది ఉండదు, ఒకటి. రెండు, సరెండర్ అనేది ఉంటుంది మనకి. ఈ ముందు మీరు ఏం చేయాలంటే, డబ్బు సంపద రావాలంటే ముందు ప్రేమతత్వం అలవరుచుకొని సరెండర్ కండి దేనికైనా కానీ. అంటే ప్రేమతత్వం అలవరుచుకోవడం అంటే ప్రకృతి పట్ల మీరు ప్రేమను పెంచుకోండి, ప్రకృతిని ఆరాధించడం మొదలవుతుంది. పరిసరాల పట్ల మీరు ప్రేమను పెంచుకోండి, పరిసరాలని మీకు అనుగుణంగా మార్చుకోవడం అలవాటు అవుతుంది. వ్యక్తుల పట్ల మీరు ప్రేమను పెంచుకోండి, దాంతో ఒకరొకరు పరస్పరం అర్థం చేసుకోవడం అనేది మొదలవుతుంది. అర్థమవుతుందా? ఎక్కడెక్కడ మీరు బ్యాలెన్స్ తప్పుతున్నారో, అంటే మీకు అక్కడ మీకు ఏం అర్థం కావట్లేదు, డిస్టర్బెన్స్ అవుతుంది, మీకు అక్కడ ఏది కన్వీనియన్స్గా లేదు, అక్కడ ప్రేమతత్వాన్ని అలవరుచుకోండి, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అప్పుడు ఏమవుతుందంటే ప్రేమతత్వాన్ని అలవరుచుకున్నప్పుడు మీ హృదయం ఏదైతుందో మెల్ట్ అయిపోతుంది. అవును. కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు మీకు ఏదైనా నాదైన ఫీలింగ్ వస్తుంది, ఇదంతా నాదైన ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మీరు ప్రకృతితో కనెక్ట్ అవుతారు, విశ్వంతో కనెక్ట్ అవుతారు, సమాజంతో కనెక్ట్ అవుతారు, మీరు కోరుకున్న వాటి అన్నిటితో కనెక్ట్ అవుతారు, లేదా మీకు కావాల్సిన సంపదతో కనెక్ట్ అవుతారు, ఐశ్వర్యంతో కనెక్ట్ అవుతారు, డబ్బుతో కనెక్ట్ అవుతారు. ఆటోమేటిక్గా అన్నీ మీ దగ్గరకు వస్తాయి. ఇక మీరు వాటి కోసం మీరు ప్రత్యేకంగా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుందంటే మీరు ప్రేమతత్వాన్ని ప్రదర్శించకుండా జాలీకరణ దయాన్ని పట్టుకొని కూర్చున్నారు కాబట్టి అక్కడేమవుతుందంటే అది కొంతవరకు మాత్రం పనిచేసి మళ్ళీ మధ్యలో మీకు డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎంత వీలైతే మీరు ప్రేమతత్వాన్ని అలవర్చుకోండి. మదర్ తెరీసా చేసింది అదే. కాబట్టి ఈరోజు ఆమె అంత గొప్ప పేరు సంపాదించి ఒక చిరస్థాయిలో నిల్చుంది. బాధ్యత వహించాలి, బాధ్యత వేరు. మళ్ళీ ప్రేమతత్వాన్ని అలవర్చుకుంటే అన్ని దాంట్లోనే వచ్చేస్తుంది. ఇంకక్కడ బాధ్యత ఉండదు. ఇక ఇది నా బాధ్యత అంటే ప్రేమ ఉండదు. మళ్ళీ అక్కడ ఆప్యాయత, అనురాగం అంటే ఒక రకమైనటువంటి మెల్ట్ అనేది ఉండదు. బాధ్యత అంటే నీ డ్యూటీ నువ్వు చేసి వెళ్ళిపోతావు, తర్వాత ఏమైతే నీకేంది, కట్టేసిన పేషెంట్కి వెళ్ళిపోతావు, తర్వాత బాధతో అరుస్తుంటాడు, నీకు సంబంధం లేదు. ఇక ప్రేమతత్వం అంటే తర్వాత బాధ అవుతుంది, ఆయనకి నొప్పి వేస్తుందని ముందే పెయిన్ కిల్లర్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. అర్థం. బాధ్యత అంటే కేవలం కట్టి వెళ్ళిపోవడమే. తర్వాత ఏం జరుగుతుంది, ఆయనకి యాక్షన్ లోపల దానివల్ల అది కూడా ముందే ఆలోచించి అన్ని రాసి ఇచ్చేసి పోవడం, అది ప్రేమతత్వం. కాబట్టి ప్రేమతత్వాన్ని ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో ఆ యొక్క మనసు అనేది పులకరించడం అనేది మొదలవుతుంది. దాంతో ఏమవుతుందంటే మనం అనంతమైపోతాం. అనంతమైనప్పుడు విశ్వంతో ఈజీగా కనెక్ట్ అయిపోతాం, దాంతో ప్రకృతితో కనెక్ట్ అయిపోతాం, మనకు కావాల్సిన వస్తువులతో కనెక్ట్ అయిపోతాం, ఈ ప్రపంచంలో అన్నిటితో కనెక్ట్ అయిపోతాం. ఆటోమేటిక్గా మీ దగ్గర డబ్బు, సంపద, ఐశ్వర్యం అన్నీ రావడం జరుగుతుంది. చాలా బాగా చెప్పారు. ఇందాక ఒక మాట అన్నారు, ప్రేమతత్వం అంటే ఒక పేషెంట్కి పెయిన్ ఉన్నా సరే ముందే పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తాను, లేకపోతే అది బాధ్యత అవుతుంది. కట్టేసుకోవడం బాధ్యత అవుతుంది. అది చాలామందికి తెలియదు, దాని బాధ్యత అనుకుంటారు. బాధ్యత అంటే డ్యూటీ చేయడం అంతే. ఆ డ్యూటీకి ఒక లిమిట్, ఒక టైమింగ్ అనేది ఉంటుంది. ప్రేమతత్వానికి అన్లిమిట్. అది ఎంత వీలైతే అంత మనం స్ప్రెడ్ చేయొచ్చు, అలా మనం పొందొచ్చు కూడా. దాంట్లో మనిషి కరిగిపోతాడు. అంటే దాంట్లో ఏమేం కరిగిపోతాయి, జాలీకరణ అయిపోతుంది, అహంకారం పోతుంది, అలాగే ఈర్ష్య, అసూయ అన్నీ పోతాయి దాంట్లోంచి. నువ్వు మాత్రం మిగులుతావు, నీతో అన్నీ కనెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అప్పుడు వస్తుంది డబ్బు, సంపద, ఐశ్వర్యం అనేది. అప్పటిదాకా రాదు. చాలా బాగా చెప్పారు శ్రీ అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. అండ్ ఈ మధ్య కాలంలో మీ క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారు.
దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తారా? ఏప్రిల్ 25కి మనకు ఉమెన్స్ స్పెషల్ క్లాస్ ఉందండి. ఏప్రిల్ 25th ఉమెన్స్ స్పెషల్ క్లాసు. ఏప్రిల్ 11th వచ్చి తిరుపతిలో క్లాస్ ఉందండి. అలాగే 4th వైజాగ్ ఉంది ఏప్రిల్. ఆ ప్రస్తుతానికి ఈ షెడ్యూల్ ఉంది. తర్వాత మళ్ళీ మిగతా షెడ్యూల్ మళ్ళీ ఎవరి మంత్ ఇచ్చేస్తాను. చూసారు కదండి వీడియో. సో శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు చెప్పినట్లు 24th అయితే హైదరాబాద్లోనే ఉంటుంది, 11th వచ్చేటప్పటికి తిరుపతిలో ఉంటుంది, 4th వైజాగ్లో ఉంటుంది. ఇది ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి క్లాసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీరు ఈ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాము, దయచేసి అది కూడా చూడండి. థ్యాంక్ యూ.